కుమారిగానే పేదలకు అమ్మగా మారిన జయలలితను తమిళ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు. పేదల పెన్నిధిగా మారిన జయను చరిత్ర ఉన్నంతకాలం ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. సినిమాల పరంగా జయతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు దాసరి. ఆమెతో పరిచయం ఉన్న ఎవరు జీర్ణించుకోలేదు. ఆమెను ప్రేమించిన వారికి ప్రాణం ఇవ్వగలిగిన వ్యక్తి, ద్వేషించిన వారిని కడ వరకు విడిచిపెట్టిన వ్యక్తి. అటువంటి నికార్సైన నిబ్బరమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి. భారతదేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకుని జయలలిత గారి మాట ఎటు, ఆమె ఆలోచన ఏ పార్టీ వైపు అని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనుకున్న ప్రతి ప్రభుత్వం, ప్రతి జాతీయ పార్టీ ఆమె వెంట తిరిగిన ఒక అద్భుత రాజకీయ నాయకుడు. చాలామంది రాజకీయ నాయకులు ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, ప్రతిరోజు ప్రజలకు వాగ్దానాలు చేస్తూ ఉంటారు, ప్రతిరోజు పేదల కోసమే మేము బ్రతుకుతున్నామని నిత్యం చెబుతూ ఉంటారు. కానీ ఆమె ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాడు ప్రజల్లో తిరగకుండా, ఏ రోజు సభలు పెట్టకుండా, సమావేశాలు పెట్టకుండా, పేదవాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని పేదల పాలిట అమ్మ అయిన వ్యక్తి జయలలిత గారు. వాళ్ళు చౌక ధరకి అన్నం తినడానికి క్యాంటీన్లు, చౌక ధరకి మందులు కొనుక్కోవడానికి ఫార్మసీలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు, అమ్మ పేరున తమిళనాడు రాష్ట్రంలో ఎన్ని వెలిచాయో అవన్నీ పేదలకు ఆవిచ్చిన వరాలు.